ఉక్కులో కాంట్రాక్టు కార్మికుల అక్రమ తొలగింపులు ఆపకపోతే నిరవధిక సమ్మె తప్పదని అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు ఉక్కు యాజమాన్యాన్ని హెచ్చరించారు. కాంట్రాక్టు కార్మికులను ఎవరిని తొలగించరాదని, ఇప్పటి వరకు తొలగించిన వారిని అందరినీ విధుల్లోకి తీసుకోవాలి అని, ఈఎస్ఐ లేని కార్మికులకు స్టీల్ యాజమాన్యమే వైద్య సౌకర్యం కల్పించాలి అని, నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలి అని కోరుతూ పాదగాజువాక కూడలిలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు జి శ్రీనివాసరావు అధ్యక్షతన మహాధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు మంత్రి రాజశేఖర్, అయోధ్యరామ్, డి ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు ఉత్పత్తిలో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చింది, కార్మికులను తొలగించడానికా అని ప్రశ్నించారు. కార్మికుల తొలగింపు ఆపకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నమ్మి రమణ, మంత్రి రవి, కె వంశీ, ఉరుకూటి అప్పారావు, ఉమ్మడి అప్పారావు, పి గురునాథ్, డి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు గవర్నమెంట్ 4 సంవత్సరాల నుంచి కొట్లాడితే కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి మా పని ఇబ్బంది తెలుపుకుంటూ కార్మికులు రోడ్డు మీద పెట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉంది. పర్మనెంట్ ఉద్యోగులు 2,000 మంది ఇంటికి పంపించింది. కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పుడు 1000 మంది ఇంటికి పంపించింది. ఇంకో 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. గత 40 సంవత్సరాలుగా కంటికి రెప్పల కంపెనీని కాపాడుకుంటూ ప్రభుత్వం 5,000 కోట్లు ఇస్తే దాన్ని 3,500 లక్షల కోట్ల కార్యవర్గాన్ని రాత్రి ఆపేసి ఇంటికి పంపించేస్తే 25 ఏళ్ళు పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుల్ని రాత్రి ఉద్యోగులు ఆపేస్తే చూస్తూ సిద్ధంగా లేరు. ఎవరినైతే 1000 మంది కార్మికులు ఆపారో రోడ్డు మీద వచ్చారు. భవిష్యత్తులో 4,000 మంది ఆపాలనుకుంటా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యోగం నడుస్తా ఉంది. భవిష్యత్తులో ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం దేనికైనా సిద్ధంగా అని చెప్పేసి ఎన్నో పోరాటాలు తెచ్చుకుని ఈ కంపెనీని ఆ ఉద్యోగాలకు అసలు పెడితే ఎవరిని ఉపేక్షించడం లేదు. కాబట్టి ఏ ఒక్క ఉద్యోగిని ఆపకూడదని చెప్పి పూర్తిస్థాయిలో ఉత్పత్తి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి తద్వారా విశాఖకు లాభాల పాటు పడుతుందని చెప్పేసి హెచ్చరిక చేసి ధర్నా కొనసాగుతా ఉంది. రాష్ట్రంలోని చాలా పోరాటాలు ఇవాళ కేంద్రంలో బీజేపీ 2001లో పూర్తిగా అమ్మేస్తామని చెప్పేసి నిర్ణయం చేసి వారు మళ్ళా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నికలు రక్షిస్తామని చెప్పారనమాట. ఇవాళ రక్షించలేదు, ప్రజల్ని భక్షించేటువంటి పెద్ద మోసం చేస్తున్నారు. మోసానికి అంగీకరించేది లేదు. ఈ రోజు ఊరికినే వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ ని విశాఖ ఉక్కు దేశంలో ప్రతిష్టాకరణ స్టీల్ ప్లాంట్ ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రుల మీద అక్కసుతోటే ఈ స్టీల్ ప్లాంట్ ని మూసేయాలి, అమ్మేయాలి. ఆదానికి పోర్టుకి సంబంధించిన స్థలం కోసం స్టీల్ ప్లాంట్ చేస్తారు. ఇంతమంది ఆకలి పోరాటం 4.5 సంవత్సరాల కాలం అన్నమాట. ఈ పోరాటం మీరు అనుకుంటున్నారు ఇవాళ మరి అంతిమ తీసుకొచ్చారు. మనం నిలబడ్డమా, మా పోరాటం నిలబడ్డమా, మీరు వెనక్కి వెళ్ళడం అనేది తెలుసుకోవడానికి వచ్చే 4-5 రోజుల కాలంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 14వ తారీఖున పోరాటం చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని బంధిస్తాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అన్యాయం చేస్తున్నారని చెప్పి తెలుసుంటే బీజేపీ నాయకత్వానికి ప్యాకేజ్ అంగీకరించారు. ప్యాకేజ్ మాత్రం ఇవాళ నిర్వాసులందరూ ఉద్యోగాలు చెప్పారనమాట. స్టీల్ ప్లాంట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తాం అఖిలపక్ష కార్మిక సంఘాల ధర్నా. దీని ఉద్దేశం ఈ ధర్నా తాలూకా ఏ కాంట్రాక్ట్ కార్మికులు కూడా విడుదల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రగతిలో కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర కానీ, ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కానీ ఉత్పాదకతలు కానీ ఇది అమ్మకాలలో కూడా పూర్తిగా కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర ఎంతైనా ఉందనే విషయాన్ని గమనిస్తున్నాం. తక్కువ జీతంతో తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఆరోగ్యాలు కూడా లెక్క చేయకుండా ఈ కర్మాగారం కోసం పనిచేస్తున్న కార్మికుల మీద గతంలో ప్రైవేటీగా నిర్ణయించినప్పుడు 4,000 మంది తీసేద్దాం అనుకున్నప్పుడు ఆందోళన చేసి అన్ని రాజకీయ పార్టీలు తీసుకొని దాన్ని ఎవరిని కూడా సీని కూడా ఆపుకున్నాం. దాన్ని కష్టపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ తెలుగువారు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఏదైనా భవిష్యత్తు చేస్తారు, దీన్ని ఏదో విధంగా వేధింపు చేయాలని ఒక పక్క 11,000 కోట్ల రూపాయలు
ఆర్థిక ప్యాకేజ్ ఇస్తున్నామని ప్రకటన చేసి అది మంచిదే మేము రావాలి. కానీ ఆర్థిక ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పి కార్మిక వర్గానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చకుండా కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 11 మంది, ఎంప్లాయీస్ 11 మంది బయట పెట్టానని చెప్పి కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కానీ కాంట్రాక్టులు కానీ కుమ్మక్క ఇటువంటి కార్యక్రమాలు చెప్పటం దౌర్భాగ్యం, దుర్మార్గం.